ఏమయ్యా దిలీప్ కొనతం, ఏంది నీ పనితనము? నీది మీ బాస్ది. నీ విదేశీ పర్యటనలకు 18,43,00,000 ఎప్పుడు 2016 నుంచి 2023 వరకు నీ విదేశీ పర్యటనలకు, జలసాలకు నీకు అంత ఫండ్ ట్రాన్స్ఫర్ చేసింది. ఇది మీ అవినీతి, సిగ్గు లేకుండా. అంటే మీ బాస్ ఏం లేదా? మీ బాస్ చెప్పినందుకే ఇదంతా జరిగింది. సోషల్ మీడియాకు ఖర్చు పెట్టిర్రు. ఇదంతా ప్రభుత్వ ఖజానాన్ని తీసుకొచ్చి మీ సొంత సోషల్ మీడియా ఖర్చు పెట్టిర్రు. మళ్ళా సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేయలేదు, అది చేయలేదు, ఇవన్నీ చేసి ఇట్లాంటి కుప్పలు అప్పులు చేసి మీ జలసాల ఖర్చు పెట్టుకొని ఇవాళ ఇంకా అన్ని పథకాలు కావాలి, 6 గ్యారెంటీలు కావాలని మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి. ఈ రకంగా దోపిడీ ఎవనయ్య సొమ్మది? తెలంగాణ ప్రజల సొమ్ము ఈ రకంగా దోపిడీ గురి చేస్తున్నారు తెలంగాణ ప్రజలని. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళా మేము అధికారంలోకి వస్తాం. దేనికి వస్తావా అధికారంలోకి? మళ్ళీ వస్తే ఉన్నగాడి కూర్చుకపోతాం. ఏమన్నా ఉందా? కొంచెమన్నా సిగ్గు ఉండాలి జర్రనన్న. ఈ రకమైన దోపిడా తెలంగాణ ప్రజలందరూ ఒకసారి గమనించండి, ఆలోచించండి. ఎంత దోపిడీ చేసిరంటే తెలంగాణని మొత్తం అస్థి పంజరం చేసిరు తెలంగాణని దొంగలు. ఖాళీ ఆయన విదేశీ టూర్ల ఖర్చు 18,43,00,000 అంటే మిగతా ఇంకా ఏ రకంగా దోపిడీ చేసి ఉంటారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళని జన్మల నమ్మొద్దు. రేవంత్ అన్న వెనకనో ముందో కొద్దిగా లేట్ అయినా గానీ అన్ని పథకాలు ప్రజలకు అందజేస్తానని మాట ఇచ్చిండు. 1 by 1 చేసుకుంటూ వస్తుండు. ఈ సంవత్సరం లోపల పూర్తి స్థాయిలో అన్ని పథకాలు అమలులోకి వస్తాయి. ఎందుకంటే గతంలో ఆయన పరిపాలించినప్పుడు 5 ఏళ్లు టైంపాసే చేసిండు. అది కూడా గుర్తుపెట్టుకోరి. ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్ల నడుస్తుందా, పెళ్లి కాగానే పిల్లలు పుడతారా అని అన్ని కథలు పడ్డాడు. కాబట్టి తెలంగాణ ప్రజలు కొంచెం ఓపికతోని కొద్ది రోజులు ఆగండి. మనకు అన్ని సవ్యంగా జరిగిపోతాయి. అదే కేసీఆర్ ఉంటే సారు అనుకుంటా పోవాలి. అదే ఇప్పుడు మన రేవంత్ అన్న ఉంటే ఎక్కడ ఉన్నా రేవంత్ అన్న అంటే వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ ధైర్యం చాలు మనకు. ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తా, మీలో నన్ను ఒక్కరిని అనుకోండి. నాకు ఎలాంటి డబ్బు సంపాదించుకోవాలి, నేను వెనకేసుకోవాలన్న ఆలోచన లేదు. చరిత్రలో నిలిచిపోవాలి అని చెప్తున్నాడు రేవంత్ అన్న. అది గుర్తు పెట్టుకోరి. రేవంత్ అన్న ఖచ్చితంగా చేస్తాడు. అందరికి ఏం ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం లోపల అన్ని సర్దుమనుతాయి. ఆ దొంగల మాటలు అస్సలు నమ్మకూరి. చూచిరు కదా, సోషల్ మీడియా ఖర్చు పెట్టుకురు. ఆయన జస్ట్ విదేశీ పర్యటన ఖర్చులు ఇంకా తెలవని ఎన్ని ఉన్నాయో. ఈ రకమైన తెలంగాణని ఈ రకంగా దోసుకున్నారు. అర్థం చేసుకొని కొద్ది రోజులు ఓపికతో ఉండదు. మనకే అన్ని మంచి రోజులే ఉంటాయి. అన్ని పథకాలు అమలులోకి వస్తాయి. 100% గ్యారంటీ వస్తాయి.